అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈ నెల 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్లో నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి సమీక్షించారు. స్టేజ్ నిర్మాణం, ఎల్ఈడీ స్క్రీన్లు, సభకు వచ్చే ప్రజల కోసం కుర్చీలు, తాగునీటి సౌకర్యం, మొబైల్ టాయిలెట్స్, వీఐపీ పబ్లిక్ పార్కింగ్ ప్రదేశాలు, హెలిప్యాడ్ ప్రాంతాలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులతో చర్చించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలతో పాటుగా డిసెంబర్ 3 నాటికి తెలంగాణ ప్రజాపాలన ఏర్పడి ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ ను ఆశీర్వదించి అధికారంలోకి తెచ్చిన రోజు. అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ సహచర మంత్రులు హుస్నాబాద్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి, అదేవిధంగా బహిరంగ సభలో పాల్గొనడానికి మధ్యాహ్నం 1 గంటకు వస్తా ఉన్నారు. కాబట్టి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలతో పాటుగా ఉమ్మడి జిల్లా కరీంనగర్ సమావేశం కాబట్టి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రతి ఔత్సాహిక పౌరుడు, కార్యకర్తలు అందరి సమావేశానికి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గంతో పాటుగా ఈ ఉమ్మడి జిల్లాలో అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ హయాంలో జరిగినాయి, ఇంకా భవిష్యత్తులో కూడా జరగాల్సినవి. ఉమ్మడి జిల్లాను బేస్ చేసుకొని తప్పకుండా గతంలో కూడా వ్యవసాయకంగా నీటిపారుదలకు సంబంధించి, విద్యా వైద్యానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి జిల్లాలో గత 10 సంవత్సరాలకు సంబంధించిన కంపారిజన్ చేసుకుంటే ఈ 2 సంవత్సరాలు అనేక రకాలుగా మేము ముందుకు పోతా ఉన్నాం. ఇంకా కూడా మా జిల్లా సహచార మంత్రులను కానీ, శాసనసభ్యులను కానీ అందరం కూడా కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక అంశాల్లో ఇంకా సహచార కేబినెట్ మంత్రులతో తీసుకొని ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి అన్ని రకాల ఇంక్లూజివ్ గ్రోత్ కొరకు మా యొక్క కృషి ఉంటుంది. అందులో భాగంగా జరిగే హుస్నాబాద్ సభను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డిసెంబర్ 3 అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.